హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొండ టాక్స్ ఛానల్ అండి. ఇప్పుడు మనం చూస్తున్నాము మహాశివరాత్రి 2024 కోటప్పకొండ. మీకు తెలుసు కదా, ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం అన్నమాట. ఇది మీకు కోటప్పకొండ గురువాయపాలెం దగ్గర ఉంటుంది. కోటప్పకొండ మహాపుణ్యక్షేత్రం అనేది చాలా 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 మహాశివరాత్రికి చాలా చాలా ఫేమస్ అండి. ఇది చూడండి, ఇక్కడ ప్రభలు చాలా ఫేమస్ అనమాట. ఈ శివరాత్రికి కరెంటు ప్రభలు ఒక్కొక్కటి ప్రభ 20 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు తయారు చేస్తుంటారు అనమాట. చూడండి, ఎలక్ట్రిక్ ప్రభలు దద్దరిల్లిపోతాయి అనమాట. నైట్ అయితే ఆ త్రికోటేశ్వరుని అలరించడానికి వస్తాయన్నమాట చుట్టుపక్కల గ్రామాల నుంచి. దాంట్లో ఫేమస్ అయిన ప్రభలు కొన్ని చూపిస్తున్నాను నేను మీకు. ఒకటి ఫస్ట్ వచ్చేసి గురవాయపాలెం ప్రభ అండి. నెక్స్ట్ గొప్పుడి, ఇప్పుడు మీరు చూస్తున్న వాడు ఇది వచ్చేసి పురుషోత్తపట్నం ప్రభ. నేను చెప్పిన ప్రభలన్నింటిలో కూడా ఫేమస్ అయింది పురుషోత్తపట్నం ప్రభ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు పురుషోత్తపట్నం ప్రభ అనమాట. చూడండి లైటింగ్ మొత్తం ఎలా ఉందో. చూడండి, ఈ ప్రభ మీకు లైటింగ్కి సిద్ధంగా ఉందన్నమాట. జస్ట్ కోటప్పకొండ తిరునాళ్ళకి రెడీగా సమీపంలో త్రికోటేశ్వర స్వామి ఎదురుగా కొంచెం ఓపెన్ పొలం ఉంటుంది. ఆ పొలం నీట్గా చేసి ఇట్లా ప్రభలు పెడతారనమాట. ఇది ఒక బుజ్జి ప్రభ. ఇది ఒక వేరే చిన్న గ్రామం నుంచి వచ్చిన ప్రభ అన్నమాట. చూడండి, ఇది ఒక బుజ్జి ప్రభ అనమాట. ఇంకొక ప్రభ ఇప్పుడు చూస్తున్న ఇది కూడా మనకి పురుషోత్తపట్నం ప్రభ అనమాట. ఈ 2024 విద్యుత్ ప్రభలు గాను పురుషోత్తపట్నం గాను దీనికి సంబంధించిన ప్రభలకు సంబంధించింది మొత్తం 5 ప్రభలు తయారు చేసినాయట. 5 ప్రభలలో మనం ఇప్పుడు 3 ప్రభలు చూస్తాము. ఇంకా 2 ప్రభలు నేను చూపించడానికి ఇంకా రాలేదు కోటప్పకొండకి. ఇప్పుడు చూస్తున్నాము మనము త్రికోటేశ్వర స్వామి యొక్క కోటప్పకొండకు సమీపంలో సిద్ధంగా ఆయన అలరించడానికి వచ్చిన ఇది ఒక ప్రభ అన్నమాట. పురుషోత్తపట్నం ప్రభ అన్నమాట. ఇక్కడ విడుదల రజనీ సాన్నిహిత్యంలో కూడా కొన్ని ప్రభలు చేస్తుంటారు. ఆమె కూడా కొంచెం ఈ ప్రభకు సహాయం చేశారంట ఈసారి. చూడండి, ఇక్కడ చూస్తున్న ఈ ప్రభ కూడా పురుషోత్తపట్నం ప్రభేనండి. చూడండి, కింద జనాలందరూ అక్కడ ముందే తయారై వచ్చారు 3-4 టైంకి. అక్కడ అంతా ఫుడ్ అక్కడే పెడుతుంటారు. అన్నీ తినేసి అక్కడ నీడలో వాళ్ళు లైటింగ్ అంతా ఏర్పరచుకుంటున్నారు. ప్రభకి లైటింగ్ సెట్టింగ్ కోసం ప్రభని సిద్ధం చేస్తున్నారన్నమాట. చూడండి, ఇది కూడా పురుషోత్తపట్నం ప్రభేనండి. చూడండి ఎంత బాగుందో ప్రభ. పురుషోత్తపట్నం అన్నీ ఇక్కడ ఏంటంటే కొన్ని ఇది మాత్రం కావూరి ప్రభ అండి. చూడండి, ఇక్కడ పైన ఎల్లో ఉంది అంటే అది కంపల్సరీ అది బాలకృష్ణ బొమ్మ, రామారావు బొమ్మ ఉందంటే అది టీడీపీ ప్రభ కింద అనుకోవాలి మనం. ఇక్కడ ఏంటంటే టీడీపీ ప్రభలు, వైఎస్ఆర్సీపీ ప్రభలు అని చెప్పేసి ఇప్పుడు మనకి పార్టీలు ఎలా ఉన్నాయో ప్రభలను కూడా అలా డివైడ్ చేస్తారనమాట. ఇప్పుడు మనం చూస్తున్నది టీడీపీ పార్టీ ప్రభ అనమాట. ఎందుకంటే నాకు చూడకుండా అర్థమైపోతుంది. ఇది కావూరి ప్రభ అనమాట. ఈ ప్రభల కల్లా ఈ ప్రభలన్నింటిలో కల్లా ఫేమస్ అయిన ప్రభ కావూరి ప్రభ. వన్ ఆఫ్ ద మెయిన్ పురుషోత్తపట్నం, తర్వాత కావూరు, తర్వాత ఎల్లమంద, గురవాయపాలెము, బొప్పూడి, ఇంకా ఏంటిది ఫేమస్ మద్దిరాల ప్రభ. ఇవన్నీ ఫేమస్ ప్రభలేనండి. పురుషోత్తపట్నము, ఎడవల్లి, అన్ని రకాల ప్రభలు ఉంటాయండి ఇక్కడ. చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తాయన్నమాట. చూడండి, మైదానం అంతా ఈ ప్రభలకు సిద్ధంగా ఉంది. ఇంకా నేను అప్పటికి పోయేటప్పటికి ఇంకా చాలా ప్రభలు రావాల్సినవి ఉన్నాయి. అక్కడ వరకు ప్రస్తుతానికి వచ్చిన ప్రభల వరకు నేను మీకు చూపించడం జరుగుతుంది అన్నమాట. ఆ కొండపైన త్రికోటేశ్వర స్వామి కింద నుంచి ప్రభలను చూస్తూ ఉంటాడంట నైట్ దగదగల్ని. ఆయనకి ఆ ప్రభలను చూడటం అంటే అంత ఇష్టం అంట, తెలుసా? ఎందుకో మరి ఆయనకి ఆ ప్రభలు ఆయనకే కాదు, చిన్న చిన్న పిల్లల నుంచి ముసలి వరకు ప్రభల దగ్గరికి వచ్చి నాట్యాలు అవన్నీ చూసి నైట్ పూట ఈ ప్రభల కోసమే చాలామంది వస్తారండి. చూడండి, ఇక్కడ చూస్తున్నారు, ఇది మీకు బొప్పూడి గ్రామం ప్రభ అండి. ఇది కూడా చూడండి ఎలా ఉందనేది ప్రభ. ఇది కూడా లైటింగ్కి సిద్ధంగా ఉందండి. ఈ ప్రభ కూడా జనాలందరూ లైటింగ్కి సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రభకు కూడా పైన అక్కడ జెండా బాల్లా కట్టారు. అది టీడీపీ ప్రభ అన్నట్టు సిద్ధం అన్నమాట, దానికి గుర్తు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్న ఈ వరుసగా వచ్చాయని టీడీపీ ప్రభలే ఉంటాయి ఎక్కువ శాతం.
చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ప్రభలు. ఇదిగో అక్కడ మధ్యలో ఎన్టీఆర్ బొమ్మ పెడతారు. ఈ ఈ టీడీపీ ప్రభలకి సింబల్ ఒకటేనండి, మధ్యలో ఎన్టీఆర్ బొమ్మ, బాలకృష్ణ బొమ్మ, చంద్రబాబు నాయుడు బొమ్మ ఉంటుంది. నాకు ఇవన్నీ కాదు, వాళ్ళ బొమ్మలు వీళ్ళ బొమ్మలు పెట్టుకున్నారు. ఆ శివుడు బొమ్మ పెట్టుకుంటే బాగుంటుంది కదా నా ఉద్దేశము. మీ ఉద్దేశం ఎలా ఉందన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి అభిమానం వాళ్ళది కాదనను. కానీ అంత కష్టపడి తయారు చేసి ఆ రామారావు బొమ్మలు వాళ్ళ బొమ్మలు పెట్టుకుంటే, ఆ శివుని బొమ్మలు పెట్టుకుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కదా మనము. చూడండి బాల్స్ అలా కట్టి పెట్టారనమాట ప్రభకి, ఒక్క ప్రభకి అలా ఉంటాయి. చూడండి పైన దీనికి ఎలా పెట్టారంటే 2 చక్రాల్లాగా, మధ్యలో రథం సింబల్ లాగా, పక్కన జెండాలు పెట్టి, కింద కూడా జెండాలు పెట్టి అంతా కూడా మంచిగా తయారు చేశారండి ఈ ప్రభ కూడా. చూడండి ఎంత బాగున్నదో ఈ ప్రభ. ఇప్పుడు మనం చూస్తున్నాము గ్రామ ప్రభ. ఇది కూడా ఒక ప్రభ, గ్రామ ప్రభేనండి. ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ ప్రభ. ఈ ప్రభ వచ్చి నాకు తెలిసి కావూరు ప్రభ అనుకుంటానండి. నాకు గురవాయపాలెం ప్రభ, కావూరు ప్రభ అయి ఉంటుంది. నాకు ఎగ్జాక్ట్గా ఇట్లా దగ్గర నుంచి చూపిస్తాను ఆగండి. ఇది దీంట్లో కూడా రామారావు బొమ్మే ఉంది. ఇది కూడా టీడీపీ ప్రభేనండి. ఇది కూడా చూడండి పైన ఇది కూడా సేమ్, దానికి దీనికి కొంచెం వ్యత్యాసం ఉంది అంతే. మ్యాక్సిమం ప్రభలన్నీ ఒకేలాగా తయారవుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది నాకు తెలిసి గురువాయూరపాలెం అన్నా, బొప్పుడన్నా, సంథింగ్ ఏదో కావూరన్నా అయి ఉంటుంది ఈ ప్రభ. నాకు తెలిసి మీరే బాగా గుర్తుపడతారు చూడంగానే. ఇదిగో ఇది కూడా చాలా పెద్ద ప్రభ అండు. చాలా అంటే చాలా లైటింగ్ దగ్గతో పెద్దగా తయారవుతుంది. ఇది కూడా తయారై వచ్చింది. ఇది కూడా లైటింగ్కి సిద్ధంగా ఉంది ఈ ప్రభ కూడా. చూడండి అక్కడ జనాలు ఎంతమంది కష్టపడుతున్నారు ఒక ప్రభకి లైటింగ్ వేయడానికి. పక్కన అవన్నీ కట్టుకొని, డేరాలు అవన్నీ కట్టుకొని. చూడండి నేను క్లోజ్లో చూపిస్తున్నాను అది ఏ ఊరి ప్రభ అనేది. మీద చూడండి ఎంత బాగుందో కదా ప్రభ. చాలా అంటే చాలా 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 బాగుంది ప్రభ. చాలా నీట్గా కట్టారన్నమాట. ఇది నాకు తెలిసి మధ్యరాల ప్రభ అయి ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో. ఇది కూడా ప్రభ, పెద్ద ప్రభేనండి. ఇది కూడా టీడీపీ ప్రభేనండి. ఈ ప్రభలన్నీ ఇంకా చాలా ఉన్నాయి వచ్చేటివి. అవి నేను ఇంకా ఆ రోజు ఈవినింగ్ పోదామంటే ఆ రష్లో నేను పోలేకపోయాను. నేను వచ్చినప్పుడు ఎన్ని ప్రభలు అయితే వచ్చినా అవన్నీ మీకు చూపిస్తున్నాను. ఇంకా నాకు తెలిసి ఇంకా 1000 ప్రభలు వచ్చి ఉంటాయి. నేను మెయిన్ అన్నీ చూపిస్తున్నాను.